హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. మనసుకి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, శరీరానికి శక్తిని అందించే ధ్యాన యోగ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఎపిసోడ్లో మనం త్రటిక క్రియ, వార్మప్, గోముఖ ఆసనం ఎలా చేయాలో చూద్దాం. వాటి ఉపయోగాలేంటో తెలుసుకుందాం. త్రటిక క్రియ ఇది కంటి చూపు మెరుగుపడడానికి చేసే క్రియ. దీనివల్ల కంటి సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. చూపులో ఏకాగ్రత కుదురుతోంది. కళ్ళు రిలాక్స్ అయి చురుగ్గా ఉంటాయి. త్రటిక క్రియ ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కంటి చూపు మెరుగు కోసం చేసే క్రియ. దీనికోసం వజ్రాసనంలో కూర్చుని 2 చేతులను కళ్ళపై పెట్టుకోండి. కణతల దగ్గర నొక్కి పట్టుకోండి. ఆ తరువాత ముందు కుడి చేతిని ఎదురుగా లేపండి. మీ బొటన వేలును లేపి మిగతా వేళ్లను మడిచి ఉంచి చూపును బొటన వేలిపై ఉంచండి. ఇప్పుడు చేతిని నెమ్మదిగా పక్కకు జరపండి. జరుపుతున్నప్పుడు మీ చూపు కూడా బొటన వేలుపైని కేంద్రీకరించండి. తరువాత 2 చేతిని లేపి ఇదే రీతిలో వ్యాయామం చెయ్యాలి.
రెండు చేతులను మరలా ముందుకు తెచ్చి అలాగే కుడివైపుకు జరపండి. మళ్ళీ నెమ్మదిగా ముందుకు, ఆ తరువాత ఎడమ వైపుకు జరపండి. ఇప్పుడు రెండు చేతులను ముందుకు చాపి అరచేతులను ఒకదానితో ఒకటి లాక్ చేయండి. నెమ్మదిగా చేతి వేళ్లతో కణతలను రుద్దండి. ఈ క్రియ వల్ల మీ కళ్ళు మునుపటి కంటే చాలా రిలాక్స్ అవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. రెప్ప వేయకుండా తదేక దీక్షతో చూసేందుకు ఈ క్రియ దోహదపడుతుంది. గోముఖ ఆసనం వేసే ముందు మన బాడీని రిలాక్సేషన్ చేయడానికి వార్మప్ తప్పనిసరిగా చేస్తాం. మరి ఆ వార్మప్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. రెండు చేతులను పొట్టపై పెట్టుకొని కొద్దిగా వెనక్కి వంగి కాళ్లను గాల్లో ముందుకు చాపండి. ఇప్పుడు మీ శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ కాళ్లను ముందుకు చాపుతూ ముడుస్తూ 20 సెకండ్ల పాటు వ్యాయామం చేయండి. కాళ్ళు ముందుకు చాపుతున్నప్పుడు మీరు వెనక్కి వంగాలి. ముడిచినప్పుడు మీరు ముందుకు వంగాలి. కాళ్లను పక్కలకు చాచుతూ దగ్గరకు చేరుస్తూ ఆ తర్వాత మునగ తీసుకుంటూ ఇలా మీ వామప్ సాగాలి. ఇప్పుడు కాళ్లను గాల్లోకి లేపి సైకిల్ తొక్కినట్లు చెయ్యాలి. ఇప్పుడు పద్మాసనంలోకి వచ్చి మీ ఎడమ వైపునకు వంగండి. మీ ఎడమ చెయ్యి ఎడమ మోకాలి దగ్గర ఉంచండి. కుడి చేతిని గాల్లోకి లేపండి. ఆ తరువాత చేతులు రెండు పొట్టపై ఉంచి మెడ పైకెత్తి ఆకాశం వైపు చూడండి. గుండెల నిండా గాలి పీల్చి మెడ పైకెత్తి గాలిని బయటకు వదలండి. ఆపై తిరిగి పద్మాసనంలోకి ధ్యాన ముద్రలోకి రండి.
చేతులు రెండు పైకెత్తండి. నెమ్మదిగా పక్కలకు చాచండి. ఆపై కిందికి దింపండి. అరచేతులను వెనక్కి తిప్పి ముందుకు వంగండి. చేతులను నెమ్మదిగా వెనుకన వీపుకు ఆన్చండి. మీ కుడి చేతిని ముందుకు చాపండి. ఆ తరువాత ఎడమ చేతిని ముందుకు చాపండి. రెండు చేతులను ముందుకు చాపి 10 సెకండ్ల పాటు ఆ భంగిమలో ఉండండి. గోముఖ ఆసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. స్త్రీ సంబంధ సమస్యలకు ఈ ఆసనం దివ్యౌషధంలా పనిచేస్తోంది. అండాశయం సమస్యలు, ఋతు సంబంధ బాధలు, కీళ్లవాతం ఇలాంటి వాటికి ఈ ఆసనం చాలా చక్కటి పరిష్కారం. మరి ఈ ఆసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. గోముఖాసనానికి ముందుగా దండాసనంలో కూర్చోండి. అంటే రెండు తొడలను ఒకదానిపై ఒకటి ఉంటూ ఇంటూ మార్క్ వచ్చేలా కూర్చోవాలి. కుడి పాదం ఎడమ పిరుదును, ఎడమ పాదం కుడి పిరుదును తాకేలా కూర్చోవాలి. రెండు కాలి వేళ్లను చేతులతో పట్టుకోండి. ఆ తరువాత నెమ్మదిగా చేతులను పైకి చాపండి. రెంటిని దగ్గరకు చేర్చి నమస్కార భంగిమ పెట్టండి. స్లోగా కిందికి దించి మళ్ళీ కాలి వేళ్లను పట్టుకోండి. ఇప్పుడు కుడి చేతిని వెనక్కి మడిచి వీపుపై పెట్టండి. ఎడమ చేతిని వెనుకకు వంచి కుడి చేతితో లాక్ చేయండి. రెండు చేతులను వీపు వెనుక కలిపి ఉంచాలన్నమాట. ఇలా లాక్ చేసి ఉంచుతూనే ముందుకు వంగండి.
కొన్ని సెకండ్ల తర్వాత పైకి లేచి నిటారుగా అదే భంగిమలో కూర్చోండి. ఆపై నిదానంగా ముందు కుడివైపుకు, ఆపై ఎడమవైపుకు తలను తిప్పి చూడండి. రెండు చేతులను రెండు వైపులా నేలకు ఆంచి ఉంచండి. దీన్ని గోముఖాసనం అంటారు. ఇదే విధంగా కాలు మార్చి మళ్ళీ ఈ ఆసనాన్ని వెయ్యండి. ముందుగా దండాసనంలో కూర్చోండి. చేతులను కిందకు చాపండి. ఇప్పుడు ఎడమ చేతిని కుడి చేతిని మరోసారి వీపు వెనక్కి చేర్చి లాక్ చేయండి. అంటే కుడి చేతిని పైకి లేపి వీపు వెనుకకు తిప్పాలి. ఎడమ చేతిని వీపు వెనక నుంచి తెచ్చి కుడి చేతిని పట్టుకునేలా ఉంచాలి. మెడ, నడుము స్ట్రైట్గా ఉండాలి. తలను రెండు వైపులకు నెమ్మదిగా తిప్పండి. గోవు ముఖం ఆకారంలో ఉంది కాబట్టి దీనిని గోముఖాసనం అంటారు. గోముఖాసనం వల్ల ఆడవారికి అండాశయ సమస్యలు తగ్గుతాయి. అండకోశ వృద్ధి జరుగుతుంది. పేగులకు చక్కని వ్యాయామం. స్త్రీలకు ఋతుచక్ర సంబంధ బాధలు తొలగిపోతాయి. తరచుగా మూత్రం లీక్ అయ్యే వారికి ఈ ఆసనం ఒక మెడిసిన్ లాంటిది. కాలేయం, మూత్రపిండాలకు శక్తి వస్తుంది. కీళ్లవాతం తగ్గిపోతుంది. గోముఖాసనం వేశాక కొద్దిసేపు రిలాక్స్డ్గా కాళ్లను దగ్గరకు మునగ తీసుకుని కూర్చోండి. రెండు చేతులను ముందుకు చాపండి. ఆపై తిరిగి పద్మాసనంలోకి, ధ్యానముద్రలోకి రావాలి. గోముఖాసనం దాని లాభాలేంటో తెలుసుకున్నాం కదా. రొటీన్ లైఫ్లో ఎన్నో చిన్న చిన్న శారీరక సమస్యలు యోగా సాధనతో తొలగిపోతాయి. మరి ముఖ్యంగా స్త్రీలకు ఈ ఆసనం చాలా మంచిది. మరి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.